అప్రాచుడా, సీన్ లో అడుగు పెట్టాను లేదో దరిద్రమైన తుమ్ము నువ్వును, నీ ముక్కులో మైనం కూర ఏమేవ్, కాస్త నీళ్లు తీసురా, లెగ్స్ కడుకొని బయలుదేరతాను. ఓహో, గోముఖ వర్చస్సు నా పప్పు బంగారం గాను, దివ్యమైన శకునం పొద్దున్నే వస్తున్నా. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరి సమస్త. అమ్మా, తుమ్ము మహత్యం, సాధు జంతువు కూడా సద్బ్రాహ్మణి కుమారనిపిస్తోంది. అమ్మా, అయ్యా, అమ్మా, నాయన, అమ్మో, నడుం జారిపోయింది నాయన, సంసారానికి పనికొస్తానో లేదో. ఎంత అదృష్టవంతుడు పొందుతున్నాయినా, ఆవు కుమ్మబడి సరిపోయింది. అదే లారీ అయితే ఏమైపోయిందో వాడివి, పిలకను చూసి పిలకను గుర్తుపట్టాల్సి వచ్చేది. లై పంతులైనా లై. డిస్టెన్స్ డిస్టెన్స్, నీ పిండం పిఠాపురంలో పెట్టా, నీ కష్టం నా కష్టం. అది కాదు పంతులైనా, మడిసి పుట్టంగానే తొలిసారి తాకేదెవరు? తల్లి. సావంగానే చివరిసారి కట్టెల్లో పెట్టి తాకేదెవరు? మేము. అంటే తల్లి తర్వాత తల్లిని తొట్టోళ్ళం. మేము తాకితే మైలంటి పంతులైనా. ఏడు సేవలే పెద్ద ఆర్గ్యుమెంట్. నువ్వును పిండాలు కాకులు తింటున్నాయి కదా అని కాకులు పూజిస్తావా? నీ పిండం పంజాబ్ లో పెట్టా. సరే పంతులైనా, మన ఇద్దరు బిజినెస్ ఏంది? ఏంటి? పీనిక్కు మంత్రాలు నువ్వు చదివితే మట్టిలో నేను కలిపేస్తా. అంటే మన ఇద్దరం పార్ట్నర్స్ లోనైనా తాకితే తప్పులేదులే. పద, సర్కార్ ఆసుపత్రిలో మంది ఇస్తా. లేదైనా డిస్టెన్స్ డిస్టెన్స్. అసలే నడువు నొప్పి నేను చేస్తుంటాను. అమ్మా, అయ్యో, ఓహేనే అమ్మ గట్టి మాట్లాడవే. అమ్మ, అయ్యో, 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 అమ్మా, నవ్వుతావు నువ్వు. పంతులైనా, మనం సావుగిరేకల కోసం ఆడాయిడా తిరగటం కంటే ఇట్ట గవర్నమెంట్ హాస్పిటల్ నమ్ముకుంటేనే మంచిది నైనా. అటు చూడు, సావు కల బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఇంకా సేపట్లో మనకు పని పెట్టేట్టున్నాడు. చూడు బాబు, వెధవ ప్రాణం ఎప్పుడైనా తుస్తుమనాల్సిందే. కాస్త తిథి వారం చూసుకొని పోవడం మంచిది. ఈ రోజు లక్షణమైన వారం, ఇప్పుడే త్రయోదశి ప్రవేశించింది. ఇప్పుడు గనక గుట్టుక్కుమన్నావు అనుకో, డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోవచ్చు. అదృష్టవంతుడు గనక నేను వీడు ఇద్దరం కలిసి చీపు రేట్లకి. పేషెంట్ దగ్గర ఏంటి అల్లరి? చూడు నరసమ్మ, ఇప్పుడు మీరు చూసుకునే టైం కాదు, మీ మోసుకెళ్లే టైం వచ్చేసింది. వదిలే. షట్ అప్. ఎలా ఉంది? ఓహో, ఆ చెప్పు చేసుకుంటూ నడుస్తున్నాడు చూడు. అగండి అగండి అగండి, నువ్వేమో ఇలా కులుక్కుంటూ రావటం, ఇంకా సేపట్లో చావలసిన వాడు గంగిరెద్దులని వెనకాల లోపలికి రావటం, ఇలా పైకి వెళ్ళవలసిన వాళ్ళంతా లోపలికి వెళ్తుంటే ఎవరు 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 తెస్తారు? ఎవరు చావపోతే జనాభా పెరిగి పెరిగి దేశం ఏమైపోతుంది? ఈ దేశం యొక్క ఎకనామిక్ కండిషన్ ఏమవుతుందని ఈనాడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అన్నమాట. అసలు నర్సులు ముట్టుకోగానే పేషెంట్లు లేచి కూర్చుంటే దేశంలో ఉన్న మందుల కంపెనీలు ఏమైపోతాయి? లత్తలు పోసి చదువుకున్న డాక్టర్లు ఏమైపోతారు? పీడికలు నమ్ముకుని బతిక మేమేమైపోతాం? పంతులైనా, అసలు ఇట్టంటి అరుసులు మొత్తాన్ని ఆసుపత్రుల నుంచి తీసి పారేయాల్సిందేనండి. మనం ఆలోచిద్దాం. మన పంతులైనా అబ్బా, అయ్యయ్యో, ఏమిటి నాయనా, ఏమైంది? పిచ్చి కుక్క కరిచింది. పిచ్చి కుక్క? పంతులైనా, పిచ్చి కుక్కలు కడితే ఎన్నాళ్ళు పోతారు నాయనా? చూడండి, మిమ్మల్ని కరిచిన కుక్క యొక్క తోక వంకరగా ఉన్నదా, సాఫీగా ఉన్నదా? వంకరగానే ఉంది సార్. అయితే వారం రోజుల్లో పోవడం ఖాయమా? బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేయించుకుంటే బతుకుతారన్న భ్రమలో ఉన్నామేమో. అసలే గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా ముందే పోయే అవకాశం ఉన్నది. కుక్కలు కలిసిన కేసులు ఎన్ని తగలెట్టం నైనా? అమెరికా ప్రెసిడెంట్ నైనా పిచ్చి కుక్క కలిసిపోయాడు నాయన. ఇండియాను కనిపెట్టిన వాస్కోడిగామనైనా పిచ్చి కుక్క కలిసిపోయాడు నాయన. గొప్ప గొప్పలందరినైనా కుక్కలు కలిసిపోయిన వాళ్ళేనాయనా. అందుకని బతకుండగానే బేరం మాట్లాడుకో, కాన్స్టిట్యూషన్ ఇస్తాం. అబ్రహాం లింకన్ పిచ్చి కుక్క. అవునైనా. వాస్కోడిగామా పిచ్చి కుక్క. కుక్క మీద ఉంటున్నాయినా చంపుతా. అమ్మా, నీచ దరిద్రుడా, దరిద్ర నీచుడా, గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు చెప్పి నిక్షేపం లాంటి బేరం పోగొట్ట కదరా. నాకేం తెలుసు నాయనా, వాళ్ళ పేర్లు చెప్తే భయపడి అడ్వాన్స్ కొడతాడేమో అనుకున్నాను నేను. గోబ గుయ్యమనేటట్టు అడ్వాన్స్ నీ కర్మ కాకినాడలో చెయ్యా, నీ శారదా షార్జా క్రికెట్ గ్రౌండ్ లో పెట్టా. నేను చెప్పిస్తాను రా, చెప్పిస్తాను. వాటర్ ఎక్కడా, వాటర్ ఎక్కడా, వాటర్ ఎక్కడా? అలాగే సార్, ఉంటాను. నమస్కారం సార్. సార్, నా పేరు సుబ్బారావు అండి. 11వ వార్డులో జెండా వీధి ఉంది చూడండి సార్. ఆ వీధి చివరిలో ఉన్న ఇల్లు మాది సార్. సార్, మా వీధిలో పిచ్చి కుక్కలు బాగా ఎక్కువైపోయాయండి. కావాలంటే చూడండి. అబ్బా, కావాలంటే చూడండి ఎలా కట్టేసాయో. సార్, ఒక్కసారి మీ నౌకరులను పంపించి. 11వ వార్డు? అవును సార్. జెండా వీధి? ఎస్ సార్.
ఏది ఆ చివరి పెంకుటిల్లు కరెక్ట్ సార్, అదే మా ఇల్లు సార్. ఏమయ్యా నువ్వు పడమటి వైపు పంచ దించావు కదా? అవును సార్. మున్సిపాలిటీ ప్లాన్ అప్లై చేసావా? సార్ ఏదో టెంపరీగా తడికలతో కట్టుకున్నాను సార్. అసలు దానికి 30 రూపాయలు 30 పైసలే అయింది సార్. దానికి ప్లాన్ ఏంటి? మన మున్సిపాలిటీలో సమాధి కూడా ప్లాన్ అప్లై చేయాల్సిందయ్యా. అసలు ప్లాన్ లేకుండా కట్టడం పెద్ద నేరం. ఇట్స్ ఏ క్రైమ్, తెలుసా? ప్లాన్ లేకుండా కట్టినందుకు 1000 రూపాయల ఫైన్, ఇల్లు ఎక్స్టెండ్ చేసినందుకు 600 రూపాయల పన్ను. సార్ అన్యాయం సార్. సరే, పన్ను తగ్గిస్తాను, పైన పూర్తిగా తీసేస్తాను. థ్యాంక్స్ అండి. ఓ 2000 కొట్టు. 2000? బాబా, ఇవి చేతులు కావు, 2 ఫుల్ బాటిల్స్ అనుకో. 2000 కాకపోతే మానే 2 ఫుల్ బాటిల్స్ అయినా కొట్టించు. నా దగ్గర అంత డబ్బే ఉంటే ఒక ఫుల్ డబ్బాడు ఎండలు కొనుక్కొని తాగేవాడిని. ఏమయ్యా 11వ వార్డు మురుగుంట పక్కన పెంకుటిల్లు నీదే కదా? పెంకులు ఇల్లు నావేనండి. గుంట మురికి మున్సిపాలిటీది. కమన్ ఏమయ్యా కొంపల మురికి ఊళ్ళోకి వెళ్తే వాటర్ పడుతుంది హెల్త్ ఆఫ్ ద మున్సిపాలిటీ. మరి కాలవలు లేవు కదండి. తెలుగుగానికే కాలవలేవయ్యా, వ్యధ మున్సిపాలిటీ కాలవలా. ఇదిగో వీధులు మురికి చేస్తున్నందుకు 500 పెనాల్టీ వేస్తున్నాను, కట్టు. 500? ఇదిగో ఇలారా. ఏంటండి? ఏమయ్యా నీటి పని కట్టావా? పంపులో నీళ్లు వస్తానే కదండి కట్టేది. 3 ఏళ్ల క్రితం కాబోలు ఓ బిందె నీళ్లు వచ్చాయి అంతే. నీళ్ళు వచ్చినా రాకపోయినా గొట్ట మున్సిపాలిటీకి చచ, మున్సిపాలిటీ గొట్టం ఉన్న నీటికి గొట్టం మున్సిపాలిటీ చ చ. మున్సిపాలిటీ గొట్టానికి పన్ను కట్టాల్సిందే. పన్నేగా? ఎస్. 32 ఉన్నాయి, పీక్కోండి. ఇదిగో నన్నేనా? ఇలా రావయ్యా. సారీ సార్, మళ్ళీ వస్తా, తీరిగ్గా పీక్కుందరు గాని. ఏంటి సార్, ఏమిటి చెప్పండి. నువ్వు మున్సిపల్ టీచర్ లేట్ సుబ్రహ్మణ్యం గారు అబ్బాయి కదూ? అవును. చాలా మంచివాడయ్యా, పాపం మీ నాన్న పోయాడు. అవును, మరి ఆయన మరణం రిజిస్టర్ చేయించావా? చేయించలేదు. కొంప ముంచావయ్యా. అసలు ఆయన పోయినట్టు దాఖలాయేదయ్యా. నేను తలకొరువు పెడుతున్నప్పుడు మా చుట్టాలందరూ చూస్తూనే ఉన్నారండి. చుట్టాలు చూస్తే చాలదయ్యా, చట్టం చట్టం చెప్పాలి. మరి చట్టం చెప్పాలంటే నువ్వు కొట్టాలి. పెద్దవాళ్ళు కొడితే బాగుండదు. సార్, కమిషనర్ గారు పిలుస్తున్నారు సార్. కమిషనర్ గారు నమస్కారం సార్. రావయ్య సుబ్బారావు రా. మీ నాన్న పెన్షన్ ప్రావిడెంట్ ఫండ్ కాగితాలు రెడీ అయ్యాయి. థ్యాంక్ యూ సార్. 2 లక్షల దాకా రావచ్చు అనుకుంటాను. రావచ్చు సార్. అన్నట్టు మన అమ్మాయి పెద్ద మనిషి అయిందో. మనమ్మాయ? నేను ఎప్పుడు మీ ఇంటికి రాలేదే. వస్తావు, ఫంక్షన్ చెయ్యాలిగా. ఆ ఖర్చు నువ్వే భరించాలి. మీ అమ్మాయి పెద్ద మనిషి కావడానికి ఆ ఖర్చు నేను భరించడానికి ఏమిటి సార్ లింకు? నువ్వు లింకులు వెతుకుతూ కూర్చుంటే రెండో అమ్మాయి కూడా పెద్ద మనిషి కావడానికి సిద్ధంగా ఉంది. ఆ ఖర్చు కూడా నువ్వే భరించాలి. అర్థమైంది సార్. తమ అమ్మాయిలు పెద్ద మనుషులు అవుతున్నా తమరు మాత్రం ఇంకా పెద్ద మనిషి కానందుకు నా విచారాన్ని స్టేట్ లెవెల్లో ప్రకటిస్తున్నాను సార్. సార్, పిచ్చి కుక్కలు కరిస్తే కేవలం 14 ఇంజక్షన్లు చేయించుకుంటే సరిపోతుంది. మీలాంటి మున్సిపాలిటీ కుక్కలు కరిస్తే బతుకున్నంత కాలం చేయించుకోవాల్సిన ఇంజక్షన్లు మీకంటే పిచ్చి కుక్కలు అయ్యాం సార్. కేవలం పొరపాటును మాత్రమే కరుస్తాయి. సార్ 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 ఏంటి? కాఫీ తాగుతాను, 100 ఉంటే ఇప్పించండి సార్. కాఫీకి 100? అవును సార్. అందరూ దూకారు, నువ్వు ఒక్కడే మిగిలావు. దా దూకరా, దూకరా, దూకు, దూకు. దీని తండ్రి దిమ్మదియ్యా. కుక్క మున్సిపాలిటీ, ఊర కుక్క మున్సిపాలిటీ, గజ్జి కుక్క మున్సిపాలిటీ, వీధి కుక్క మున్సిపాలిటీ. అమ్మో అమ్మో, పిచ్చి కుక్కలు.